Thank you, sir. Honorable Chief Minister, Honorable Council of Ministers, Chief Secretary, sir, DGP, sir, and all the senior special secretaries, principal secretaries and secretaries, HODs, collectors and SPs who have joined online from the districts. I welcome you to the meeting, and I will very quickly go through the presentation for the convenience of all the participants. So theme of the conference is data-driven governance. Ante ee rojuna manaki there is a large amount of data which is there, which is both historically available, and we are also generating data every day. We have estimated, sir, we have 6 petabytes of data in the state, in our data centers and in different data sets available, and which is again luckily for us, a large set of data are having Aadhaar as the base, so that these data sets can speak to each other. Oka data set రెండో data set తో interact అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి a lot of analytics are possible, and decisions and day-to-day decisions or policy decisions ఏవైతే ఉన్నాయో అవి డేటా డ్రివెన్ గా చేసేటటువంటి అవకాశం ఉంది. సో దాన్ని మనం ఎఫెక్టివ్గా వాడుకుని గవర్నమెంట్లో ఎఫిషియన్సీ ఎలా పెంచుకోవాలి అనేది ఈరోజు ఒక కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలా డేటా ఉంది మన దగ్గర ప్రతి సిటిజన్కి సంబంధించిన సమస్త డెమోగ్రఫిక్ డేటా ఇంక్లూడింగ్ హెల్త్ డేటా ఈజ్ ఆల్సో అవైలబుల్. వాళ్ళ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది, ఫ్యామిలీలో అదర్ ఇన్సిడెంట్స్ ఉన్న లాంటి డేటా దగ్గర నుంచి వాళ్ళ యొక్క డెమోగ్రఫిక్ డేటా, హెల్త్ డేటాతో సహా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఆల్ అదర్ పారామీటర్స్ ఆర్ దేర్. స్కీమ్ డేటా మన దగ్గర ఉంది, సర్వీస్ డెలివరీ డేటా ఉంది, మనం పెన్షన్స్ ఇచ్చిన డేటా ఉంది, ఎవరికి ఏ నెలలో పెన్షన్ ఇస్తాం, ఎంత ఇచ్చాము, ఆ కుటుంబం మొత్తానికి మనం గవర్నమెంట్ ద్వారా ఎన్ని బెనిఫిట్స్ వచ్చాయి, ఎంత వచ్చాయి, లాట్ ఆఫ్ డేటా ఈజ్ అవైలబుల్. అదేవిధంగా ప్రోగ్రామ్ డేటా, స్కూల్ ఎన్రోల్మెంట్ డేటా కావచ్చు, ఇమ్యునైజేషన్ డేటా కావచ్చు, ఇవి కేవలం ఎగ్జాంపుల్స్. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా అండ్ క్రాప్ కల్టివేషన్ డేటా లాంటి డేటా. అదేవిధంగా స్పేషియల్ డేటా, మ్యాప్స్, జిఐఎస్ లేయర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, మనకు అంగన్వాడీ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి, స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి జియో లొకేషను. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ సిటిజన్ యొక్క ఇంటి జియో లొకేషన్ కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు మన దగ్గర వెదర్ డేటా కూడా ఆన్ జిఐఎస్ లేయర్స్ వీఆర్ ఏబుల్ టు గెట్. అదేవిధంగా మన ఇంటర్నల్ డేటా, మన గవర్నమెంట్ ఆర్డర్స్, ఓఎంస్, నోటిఫికేషన్, సర్క్యులర్స్, ఆఫీస్ ఆర్డర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇంటర్నల్ డేటా, large part of it is digitized due to the efforts the government has put in e-office, GOIR register. We were the first state to start issuing the GOs over online and available online. ఇదంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఈ రోజున రియల్ టైమ్ డేటా మనకి రిజర్వాయర్స్లో ఉన్న వాటర్ లెవెల్స్ దగ్గర నుంచి గ్రౌండ్ వాటర్ లెవెల్ దాకా ఐఓటీస్ వాడుతున్నాం, సెన్సర్స్ వాడుతున్నాం, మనకి ఒక సీసీటీవీ నెట్వర్క్ ఉంది అక్రాస్ ద స్టేట్, డ్రోన్స్ ఎఫెక్టివ్గా వాడుకుంటున్నాం, శాటిలైట్ ఇమేజరీ ఈస్ బీయింగ్ యూస్డ్. ఇదంతా కూడా మనకి రియల్ టైంలో వస్తుంది. పైన చూపించిన బాక్స్ అంతా కూడా హిస్టారికల్గా యాజ్ ఆన్ డేట్ వచ్చేటటువంటి డేటా. ఈ 2 డేటా సెట్స్ని మనం ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ఏఐ అండ్ ఎంఐ లేయర్స్ ఓవర్లే చేసి మనం రియల్ టైమ్ అనలిటిక్స్ ఎందుకు అవసరం అంటే ఏదైనా డెసిషన్ మేకింగ్లో ఇంక్రీజ్డ్ యాక్యురసీ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బెనిఫిట్ ఎవరికైనా ఇద్దాం అనుకుంటే ఉన్న డేటా సెట్స్ అన్నిటి అనలైజ్ చేసి ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ అని చేసి వాలిడేషన్స్ చేసి ఆ డెసిషన్ మేకింగ్ యాక్యురసీ చేసుకోవడానికి, అదేవిధంగా స్కీమ్స్ బెటర్గా టార్గెట్ చేయడానికి, అదేవిధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్సో వీ కెన్ జనరేట్ ఫ్రమ్ దిస్. ఎక్కడ బాగా జరిగింది, ఎక్కడ బాగా జరగలేదు, వాట్ ఆర్ ద గుడ్ ప్రాక్టీసెస్ దట్ హాస్ డన్ ఆల్సో వీ కెన్ జనరేట్ త్రూ ది అనలిటిక్స్. ప్రిడిక్టివ్ అనలిటిక్స్లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, విచ్ చైల్డ్ ఈజ్ గోయింగ్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్, ఎక్కడ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, అలాంటివి కూడా మనము ప్రిడిక్టివ్ అనలిటిక్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. దీన్ని మనము షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్కి ప్లానింగ్కి వాడుకోవచ్చు. అదేవిధంగా మనం రియల్ టైమ్ అనలిటిక్స్ నుంచి, ప్రిడిక్టివ్ అనలిటిక్స్ నుంచి వీఆర్ బి ఏబుల్ టు జనరేట్ ఎక్సెప్షన్ రిపోర్ట్స్. ఎక్స్ యాక్టివిటీ జరగాలి, జరగలేదు, దెర్ ఇస్ ఎ గ్యాప్, దెన్ ఎక్సెప్షన్ రిపోర్ట్స్ మనం తీసి ఎందుకు జరగలేదో కూడా మనం అనలైజ్ చేసేటటువంటి అవకాశం మనకి ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వల్ల జరుగుతుంది.
దీన్ని మనకి చూపించాం డేటా అనలిటిక్స్లో. ఒకటి మ్యాక్రో లెవెల్ అనాలిసిస్, ఒక స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అనాలిసిస్ మనం చూడొచ్చు. మైక్రో లెవెల్ ఎగ్జిక్యూషన్ కెన్ బి టేకెన్ కేర్ ఫ్రమ్ ది మ్యాక్రో లెవెల్ అనాలిసిస్. వీ ఫైండ్ దట్ పర్టికులర్ సెట్ ఆఫ్ విలేజెస్లో ప్రాబ్లం ఉంది, మేబీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది, దట్ వీ గెట్ ఫ్రమ్ ఏ మ్యాక్రో లెవెల్ అనాలిసిస్. దాన్ని పట్టుకుని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బేస్డ్ ఆన్ దట్ డేటా వీ కెన్ హ్యావ్ ఎ వెరీ మైక్రో లెవెల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ విచ్ వీ కెన్ ఫోకస్. అండ్ దెన్ సిటిజన్కి సంబంధించిన లైఫ్ స్టేజ్ బేస్డ్ సర్వీసెస్ వాళ్ళు అడగకుండానే. So at any stage, at particular age, somebody has to be enrolled in an Anganwadi, somebody has to be enrolled in a school. మన జనరల్గా ఓల్డ్ ప్రాక్టీస్ ఏంటంటే మన అంగన్వాడీ వర్కర్స్ అందరూ ఇంటింటికి వెళ్ళి ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలు ఎవరు ఉన్నారో అని మళ్ళీ ఎతకడం మొదలు పెడతారు, వాళ్ళు ఎన్రోల్ చేస్తారు. Rather than that, since we have the entire birth and death record digitized, we can easily know that who are the children who are supposed to be in Anganwadi, and we can only generate exceptions. లేని వాళ్ళ ఎక్సెప్షన్స్ మాత్రమే మనం పిక్ చేస్తే ఈ వర్క్ కూడా కొంచెం స్మార్ట్గా ఈజీగా అవుతుంది. రాదర్ దాన్ మొత్తం ఇంటింటికి వెళ్ళి ప్రతిదీ డీనోవో చేసే కంటే వీ కెన్ డూ లాట్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ ఎ లైఫ్ స్టైల్ బేస్ దిస్ థింగ్, both for individual as for the family. And then we can move from a reactive governance to a proactive governance. Specific ఎవరికి ఏది అవసరాలు ఉన్నాయి అనేది మనం డేటా సెట్స్ నుంచే కనుక మనం తీసుకోగలిగితే ప్రొయాక్టివ్ గవర్నెన్స్ వీ విల్ బి ఏబుల్ టు డూ. జరగబోయేది మనం ముందే we can predict with a reasonable accuracy. Today the AI and ML the systems have improved to a very large extent. In large number of cases, private sector is already using it. Private sector exactly knows who are the people who are going to buy my products, who are the people who are my target audience, and they direct all their energies towards that particular client. So in government also, మనకి ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నవి, ఎవరికి అవసరాలు వస్తాయి అనేది కూడా మనం ప్రిడిక్ట్ చేసి వీ కెన్ ఎన్షూర్ దట్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ వీ కెన్ ఆల్సో డూ ఎన్షూరింగ్ దట్ వాళ్ళందరికీ కూడా చాలా స్పెసిఫిక్గా మనం డెలివరీ ఆఫ్ సర్వీసెస్ చేసేటటువంటి అవకాశం ఉంది. Sir, in the last 1.5 months, sir, RTGS department now has been strengthened with 5 to 6 officers. These are the subjects which each of the officer is looking after. This is for the information of all the concerned secretaries and HODs. They have started interacting with you. అందరూ కూడా తలా 8 నుంచి 9 డిపార్ట్మెంట్లు దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఈచ్ డిపార్ట్మెంట్ అండ్ డే టు డే ఆ డిపార్ట్మెంట్తో ఇంటరాక్ట్ అవటము, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐటీ అప్లికేషన్స్ బిల్డ్ చేయటం, ఉన్నటువంటి ఐటీ అప్లికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్తో కన్వర్ట్ చేయటము, డేటా సెట్స్ బిల్డ్ చేయటము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ దే స్టార్టెడ్ డూయింగ్ దట్ ఇంటరాక్టింగ్ విత్. సో మల్లికా ఎస్పీ IPS ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది పర్టికులర్ సబ్జెక్ట్స్. హర్ సబ్జెక్ట్స్ ఆర్ మోస్ట్లీ related to కొంచెం regulatory framework ఉన్న subject she is taking care because she will be interacting with police on a day-to-day basis. Next, Datri is taking care of innovation as a principle. Within that, industry to interaction, women and child welfare interaction, labor, factories, housing. These are the departments with which she is interacting. And Gitanjali is taking care of state data center as well as departments like energy, welfare departments, and Panchayat Raj and all she is taking care. And then Shoriman Patel is taking care of primary sector and also education, human resources, GAD, medical and other things. And Prakar will be taking care of departments like water resources and consumer affairs, planning, disaster management, youth advancement, revenue, finance, and other departments. This work division has been done within RTGS so that day-to-day basis they'll keep on interacting with the concerned department. Our request to all the senior secretaries and HODs is to please interact with these young person. Please guide them. Please tell them about what is happening in the departments so that they know about the departmental activities and they will help the department in digitizing the most of the workflows and the departmental activities, ensuring that a lot of applications based on the data sets we have that are built and which are citizen centric and which will make the department's work easier and the officers' work also more smarter and easier for them. I request all the senior secretaries and HODs to interact with them, call them for your meetings, internal meetings, so that they can sit in your meeting, understand what you are doing. So this is a request. This I have summarized
for the purpose what I have spoken in the last 2 minutes. This is the summary. Please talk to them, please engage them, so they will be able to help you out with both digitization and also help you with AI applications, also help you with creating the data lake and all the applications on the data lake. Regarding WhatsApp governance, all of us know that from right about January end, we started this WhatsApp governance with a lot of services we are giving through WhatsApp. This is again now has been converted into a citizen communication platform. Now using WhatsApp, మనం రాష్ట్రంలోని అందరు సిటిజన్స్కి కానీ డిపార్ట్మెంట్స్ కానీ సెలెక్టెడ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, సిటిజన్స్, ఇండివిజువల్స్, ఫర్ ఎనీ గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం ఇక్కడి నుంచి మెసేజెస్ త్రూ వాట్సాప్ విల్ బి ఏబుల్ టు సెండ్ బల్క్ మెసేజెస్. మనం తహసీల్దార్లందరికీ మెసేజ్ పంపిద్దామంటే జస్ట్ బటన్ అవే ఆ గ్రూప్స్ ఫామ్ చేసాము. ఫ్రమ్ విత్ ఇన్ ద సిస్టమ్ వీ కెన్ బిల్డ్, అంటే మళ్ళీ మనం మన ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేయక్కర్లేకుండా డైరెక్ట్గా మనం పంపించేటటువంటి సిస్టమ్ వీ హ్యావ్ బిల్ట్ ఇన్. వీ వాంట్ టు సెండ్ సే వాట్సాప్ మెసేజ్ టు ఆల్ ది హెడ్ మాస్టర్స్ ఇన్ ద స్టేట్, వీ షుడ్ బి ఏబుల్ టు సెండ్ డైరెక్ట్లీ వన్ మెసేజ్. ఆర్ ఎంపీడీఓస్ అందరికీ పంపించాలంటే పంపించవచ్చు. ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ ఎవరికైతే పంపించాలో, రీసెంట్లీ వీ యూజ్ డ్యూరింగ్ ద సైక్లోన్, వీ వర్ ఏబుల్ టు సెండ్ వెరీ సెలెక్టివ్లీ. మనకి సైక్లోన్లో ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నటువంటి ఆ 4,200 కన్సర్న్డ్ సెక్రటేరియట్ యూనిట్స్కి మాత్రమే ఫోకస్డ్గా పంపించగలిగాము. అండ్ దట్ టు వెరీ స్పెసిఫిక్ మెసేజ్ యూ కుడ్ సెండ్, రేదర్ దెన్ సెండింగ్ ఇట్ టు అక్రాస్ ద స్టేట్ ఉన్నటువంటి 15,000 సెక్రటరీస్ కాకుండా స్పెసిఫిక్గా యాజ్ ది ప్రిడిక్షన్ కేమ్ వీ కుడ్ చేంజ్ ఇట్. ఇనీషియల్గా కొంత స్టార్ట్ చేసి దాన్ని కొంత మార్చుకుంటూ ట్రాక్ ప్రకారము ఆ మెసేజెస్ మనం వీఆర్ ఏబుల్ టు సెండ్ ఇట్ టు ద పీపుల్ ఇన్ ఎ వెరీ సిస్టమేటిక్ వే. దిస్ ఇస్ ద లేటెస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ యాడెడ్ టు వాట్సాప్. అదర్వైజ్ వాట్సాప్లో ఆల్ సర్వీసెస్ టుడే, all the certificates that we are issuing, all are being used and can be given under the WhatsApp platform. And ఈ సర్టిఫికేట్స్ అన్ని ఇష్యూ చేసినప్పుడే ఇన్స్టెంట్గా ఆధార్ లింక్తో డిజిలాకర్లో పెట్టడం జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ ఏదైనా ఎక్కడైనా అడ్మిషన్స్ కావాలన్నా, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కావాలన్నా డైరెక్ట్గా డిజిలాకర్ని అప్లికేషన్ ఫామ్లో లింక్ చేస్తే without giving physical certificate that their admission can be taken care in the government of India DigiLocker. మన స్టేట్ వరకు వస్తే బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్ చేసి ప్రతి సర్టిఫికేట్ మీద కూడా ఆ బ్లాక్ చైన్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ పెడుతున్నాము. దట్ కెన్ బి కన్జ్యూమ్డ్ బై ఎనీ డిపార్ట్మెంట్ వైల్ డూయింగ్ ద రిక్రూట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్ కంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ టేక్స్ మోర్ టైమ్ దీస్ డేస్. సో దట్ కెన్ బి కట్ డౌన్ బికాస్ డైరెక్ట్గా applicants ఇచ్చినటువంటి సర్టిఫికేట్ విత్ బ్లాక్ చైన్ తో ఏదుందో దట్ కెన్ బి కన్జ్యూమ్డ్ బై దేర్ ఆన్లైన్ అప్లికేషన్, thereby cutting down the entire time taken for verifying the certificate, so that the job order or the immediate joining order can be issued immediately, and it works on both voice and text and multilingual support kuda undi. My humble request to all the departments and particularly to all the collectors is it కొంచెం బాగా పాపులరైజ్ చేయండి. దిస్ లాట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ అవైలబుల్, బట్ ది యూజర్స్ నీడ్ టు ఇంప్రూవ్. ఇంకా ఎక్కువ మంది వాడుకోవాలి. మనం ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా మనం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కొన్ని చోట్ల నుంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా చోట్ల ప్రింటెడ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, అందులోనూ కూడా గవర్నమెంట్ స్టేషనరీ మీద అడుగుతున్నారు అనేది ఫీడ్బ్యాక్. సో నౌ ది లా ఈజ్ వెరీ క్లియర్. ఆన్లైన్లో మనం వాట్సాప్లో డెలివర్ చేసిన సర్టిఫికేట్కి, ప్రింట్ తీసుకుని ఇచ్చిన సర్టిఫికేట్కి చట్ట ప్రకారము ఏ రకమైనటువంటి డిఫరెన్స్ లేదు. బోత్ ఆర్ లీగల్లీ వ్యాలిడ్. ఇది లీగల్ డిపార్ట్మెంట్ నుంచి వెట్ చేయించి, లా నుంచి వెట్ చేయించి క్లియర్గా ఇచ్చినటువంటి జీవో. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్కి, మన ఆఫీసులకి, మన ఆఫీస్ స్టేషనరీ మీద ప్రింట్ చేసిన సర్టిఫికేట్కి చట్ట ప్రకారం ఏ రకమైనటువంటి డిఫరెన్స్ లేదు. I would request the field officers to bring this to the notice of general public, make it popular, so that they need not go to the office, because there are a large number of places we have heard that WhatsApp lo download cheskuni they are again going back to the secretariat office only to get print out. So it is creating one more layer and anavasram. So daichesi I request all of us to popularize this service. So these are the 731 services unnai, 30 departments.
Of course, another 12 to 13 departments, the number of services are low, but I request all the departments. In fact, there should not be any service which we give to a citizen which is not on the WhatsApp. Pratidi koda WhatsApp meedki ravali. All services should be coming onto the WhatsApp. Today, the technology allows that ఎక్కడైనా డిపార్ట్మెంట్ ఇంకా మాన్యువల్ సర్వీసెస్ ఇస్తుంటే పాత కాలం లాగా ఒక దరఖాస్తు తెలకాయితం మీద తీసుకుని దానికి సర్వీస్ ఇస్తున్నట్టయితే ది ఆర్టీజీఎస్ అండ్ ది ఐటీ డిపార్ట్మెంట్ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ be happy to convert that into a digital process, create a digital certificate workflow and ensure that it comes into the WhatsApp. Please use the services. We have the people available. We have onboarded the service providers with us. They'll be happy to work with you to make your entire flow digital and convert it into a WhatsApp service so that citizen can get these services just at the click of a button. In fact, the penetration of the smartphones is also very good in the state. Almost 70 to 72% of the people, at least every family, there is one smartphone. So definitely ఈ రీచ్ బెటర్గా ఉంది కాబట్టి మనం దీన్ని వాడుకోవాలని చెప్పేసి ఈ మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ జస్ట్ మెన్షన్ చేస్తున్నాము సో దట్ ఎవ్రీబడి ఈస్ అవేర్ అబౌట్ ది సర్వీసెస్ దట్ వీఆర్ గివింగ్. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ కవర్డ్. ఎనీ డిపార్ట్మెంట్ ఈస్ స్టిల్ నాట్ కవర్డ్, విల్ బి హ్యాపీ టు కవర్ దెమ్. And at least we have put in target that in the next 60 days there should not be anything which is being done manually or even through some process which is not on WhatsApp. ప్రతిదీ కూడా వాట్సాప్ సర్వీసెస్లోకి రావాలని చెప్పి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. భాస్కర్ ఒక్కసారి ఇక్కడ భాస్కర్ గారు చెప్పిన దాంట్లో ఆర్టీజీఎస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంట్రడక్షన్ లోనే మనకు ఒక ఐడియా ఉండాలి.